ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో కొలుస్తారు. ఒకవేళ మీకు ఈ రోజున వరలక్ష్మి అమ్మవారిని పూజించడం కుదరకపోతే ఈ మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఎలాంటి వారైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. వరలక్ష్మి పూజ చెయ్యాలి అంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక వరలక్ష్మి పూజ జరుపుకునే రోజున ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటి వాకిలిని శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే చాలా మంచిది. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో మీరు పూజ చేసే ప్రదేశంలో బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేయాలి. ఆ తరువాత ఆ ముగ్గుపై పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పీటను ఉంచాలి. ఆ పీటపై తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపై కొంచెం బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ తరువాత ఆ చెంబుపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్ది పూజిస్తే ఇంకా మంచిది. కొబ్బరికాయతో పాటు కలశంపై మామిడి ఆకులను ఉంచితే శుభసూచకం అని పండితులు అంటున్నారు. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను ఖచ్చితంగా పెట్టాలి. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా ఉంచాలి. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఈ పూజ కోసం 3 లేదా 5 తోరణాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరణాల దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వెయ్యాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్లు పెట్టిన దగ్గర పూలను ముడి వెయ్యాలి. లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. కాబట్టి పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నైవేద్యంగా అమ్మవారికి పెడితే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. వీటితో పాటు మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. కొబ్బరికాయ అన్న అరటిపండు అన్న లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని మాత్రం అమ్మవారికి నివేదించడం మర్చిపోకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా పఠించాలి. అలాగే వీటితో పాటుగా కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతుంది. దీంతో మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది. ఇలా నిష్టగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. పూజ ముగిసిన తరువాత ఒక ముత్తైదువును మీ ఇంటికి పిలిచి ఆమెను అమ్మవారిగా భావించి తాంబూలంను ఇవ్వాలి. ఆ తరువాత ముత్తైదువుకి నమస్కారం చేసి వారిచే అక్షింతలను మీ తలపై వేయించుకోవాలి. ఈ రోజున మీ ఇంట్లో వారందరూ శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఆ రోజు సాయంత్రం సమయంలో మీకు వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలను ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. పూజ పూర్తయిన తర్వాత ఆహారంను తీసుకోవచ్చు.
అమ్మవారికి నైవేద్యంగా శనగలతో చేసిన పదార్థాలను పెడితే చాలా మంచిది. శనగపప్పు బెల్లంతో చేసిన పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి పదార్థాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మీకు ఐశ్వర్యం కలగాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి అమ్మవారికి నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం లభిస్తుంది. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంలో ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం. గురుడు ధనకారుడు, విద్యాకారుడు. ఇవి ఉంటే మీ జీవితంలో సగం ఉన్నట్లే. జీవితంలో డబ్బులు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండడం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు అనేవి ఉండవు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావాల్సిన సంతానం, మంచి దాంపత్యం, సంపద వీటన్నిటినీ పొందడం కోసం శనగలను వాయనంగా ఇస్తుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి శనగలను వాయనంగా ఇవ్వడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదువులకు కానీ లేదా 5 ముత్తైదువులకు కానీ వాయనంను ఇవ్వవచ్చు. వాయనంలో పూర్ణాలు, శనగలు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ తీసుకుని వరలక్ష్మి వ్రతం చెయ్యడం వల్ల ఎటువంటి అమంగళకరము జరగదని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. వ్రతం చేసుకున్న తరువాత నుండి మీ అదృష్టానికి తిరుగుండదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్పుల బాధల నుండి బయటపడి త్వరగా ధనవంతులు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.